పిల్లలలో ప్రతి సెకండ్కి 10 లక్షల పైన కొత్త న్యూరాన్స్ అండ్ కనెక్షన్స్ ఫామ్ అవుతున్నాయి. దీని ఇంప్లికేషన్ ఏంటంటే మనం మాట్లాడే ప్రతి వర్డ్, మన ప్రతి ఇంటరాక్షన్, ఒక హగ్, ఎవ్రీథింగ్ మనం ఈ పిల్లల ముందు చేసేది వాళ్ళు పెద్దగా అయ్యి ఏమవుతారు అని డిసైడ్ చేసేస్తాం. దీన్నే మనం చైల్డ్ డెవలప్మెంట్ బయాలజీ అంటాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి సుంకర. నేను న్యూరో సర్జన్, ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనం ఒక సింపుల్ అండ్ హ్యాపీ టాపిక్, చైల్డ్ డెవలప్మెంట్ బయాలజీ గురించి మాట్లాడుకున్నాం. హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక మిరాకిల్ అని చెప్పుకోవడంలో తప్పు లేదు. అలాంటిది చైల్డ్ డెవలప్మెంట్ గురించి మీరు తెలుసుకుంటే, ఈ బయాలజీ గురించి మీరు తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుస్తాయి. ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 90% వరకు ఫస్ట్ 5 years అంటే మొదటి 5 సంవత్సరాల్లోనే కంప్లీట్ అయిపోతుంది. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి, సార్ మా పిల్లవాడు స్కూల్లో సరిగ్గా చదవట్లేదు, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా అవ్వలేదా, ఏదన్నా స్కాన్ చేసి చూస్తామంటారు. ఇది ఒక చాలా సిల్లీ థింగ్గా నాకు అనిపిస్తుంది. మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బ్రెయిన్ అనేది 3 to 5 years లోపలే డెవలప్ అయిపోతుంది. సో సైజ్ పెద్దగా అయిపోయినా కానీ దాంట్లో కనెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మొదటి 1000 రోజుల్లో బ్రెయిన్లో ఒక సినాప్టోజెనెటిక్ ఫేజ్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి సెకండ్కి 10 లక్షల కొత్త కనెక్షన్స్ అండ్ న్యూరాన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్ని మన డైరెక్షన్ ఇచ్చేది ఆ పిల్లవాడు ఎక్స్పీరియన్స్ చేసే రోజు విషయాలు. అంటే ఆ పిల్లవాడికి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ ఇంట్లో తగులుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీలో తగులుతున్నాయి, వాళ్ళ సొసైటీలో తగులుతుంది. దీనివల్ల ఈ 90% బ్రెయిన్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది. ఈ ఫేజ్ని మనము సినాప్టోజెనెటిక్ ఫేజ్ అంటాం. ఒక పేరెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము చేసే ప్రతి యాక్టివిటీ, మనం వాళ్ళని ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాము, వాళ్ళకి ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నాము, వాళ్ళతోటి ఎలా మాట్లాడుతున్నాము, దీనివల్ల వీళ్ళు ప్రతిదీ నేర్చుకుంటారు. ఉదాహరణకి మన భాష వాళ్ళకి వచ్చింది అంటేనే బ్రెయిన్ చాలా వరకు డెవలప్ అయిపోయింది అన్నట్టు. పిల్లవాడు కింద పడినప్పుడు లేదా ఏదన్నా పెయిన్ వచ్చినప్పుడు మనం ఎంపథెటిక్గా రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్లీ ఒక సెక్యూరిటీ అనే ఫీలింగ్కి డెవలప్ అవుతారు. మనం వాళ్ళతోటి గేమ్స్ ఆడినప్పుడు, ఉదాహరణకి బోర్డ్ గేమ్స్, ఇలాంటి సింపుల్ ఇంట్లో ఆడుకునే గేమ్స్ ఆడినప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళ మెమరీ అన్నీ ఫామ్ అవుతాం మొదలు పెడతాయి. కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ అనేది ఫస్ట్ 1000 రోజుల్లో చాలా ఇంపార్టెంట్గాను, డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్గాను ఉంటాయి. అంటే చాలాసార్లు మనము పిల్లల మీద బాగా గట్టిగా అరుస్తాము, ఇంట్లో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాము. ఇలాంటి కండిషన్స్ ఉంటే గనక ఈ పిల్లవాడి బ్రెయిన్లో కార్టిసాల్ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోయి లాంగ్ టర్మ్లో వీళ్ళకి లెర్నింగ్ డిఫికల్టీస్ లేదా స్కూల్లో తక్కువ పర్ఫామ్ చేస్తాము అనేది చాలా చూస్తూ ఉంటాం. ఇలా హై కార్టిసాల్ లెవెల్స్కి గురైన పిల్లలలో చాలాసార్లు మనము లేటర్ స్టేజెస్లో స్టడీస్లో చూసింది ఏంటంటే, వీళ్ళ హిపోక్యాంపస్ కానీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో కానీ డెవలప్మెంటలీ చాలా చేంజెస్ అయిపోతున్నాయి అని చెప్పి. సో ఈ మొదటి 1000 రోజులు మనము పిల్లలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఫామ్ అయిన కనెక్షన్స్ అన్నీ ఉండవు. దాని తర్వాత వచ్చే స్టేజ్ని మనము ప్రూనింగ్ స్టేజ్ అంటాం. ఈ ప్రూనింగ్ స్టేజ్లో చాలా వరకు కొన్ని కనెక్షన్స్ ఏదైతే అవసరం లేదో అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మనం చాలామంది పిల్లల్లో అన్నెసెసరీ థింగ్స్ లేదా అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అంటారు. సో దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ఇలాంటి కండిషన్స్ మీ పిల్లల్లో కనుక ఏమన్నా ఉంటే తప్పకుండా ఆ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనలీ న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్. ఈ ఫస్ట్ 1000 డేస్లో అంటే 3 సంవత్సరాల్లో పిల్లవాడికి ఎలాంటి న్యూట్రిషన్ అందుతుంది అనే దాన్ని బట్టి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఆధారపడుతుంది. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లల్లో ఫస్ట్ 1000 డేస్ అనేవి, ఫస్ట్ 3 సంవత్సరాలు అనేవి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. సో మీరు కనుక ఒక పేరెంట్ అయినా ఒక టీచర్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక పిల్లోడిని పెంచుతమే కాకుండా ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చూసుకుంటున్నారు. సో నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ చాలా దృష్టిలో పెట్టుకుని పిల్లవాడికి మంచి ఎన్వైర్మెంట్, ప్లేఫుల్ ఎన్వైర్మెంట్, లెర్నింగ్ ఎన్వైర్మెంట్,
ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం చాలా అవసరం. ఇలాంటి మరిన్ని బ్రెయిన్ రిలేటెడ్ వీడియోస్ కోసము మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా అవసరం అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.